పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన పార్టీ ప్రారంభించి 45 సంవత్సరాలు పూర్తి చేసుకొని 46వ సంవత్సరంలో ఈరోజు అడుగు పెడతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా మరి రాజకీయ జీవితంలో కూడా చాలామంది అదేవిధంగా 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని రాజకీయంగా 46వ సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనకందరికీ తెలుసు, ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు చాలామంది యువకులు దేశవ్యాప్తంగా మన ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీలో చేరి మరి భారతీయ జనతా పార్టీలో తిరుగుతున్నప్పుడు అనేక మంది అవహేళన చేసేవాళ్ళు. ఈ పార్టీ ఏంటి, ఈ పార్టీ వచ్చేదా చచ్చేదా, ఈ పార్టీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బలపడుతుందా అనేటువంటి అనేక రకాలుగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చాలా సంఖ్యలో ఉన్నాయి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీలతో పోల్చి చూసినట్లయితే అతిపెద్ద పార్టీగా ఈరోజు అవతరించాం. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఈరోజు అవతరించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఆ రోజు భారతీయ జనతా పార్టీ మరి ప్రారంభించినప్పుడు మనకందరికీ ఉత్తమమైనటువంటి విలువలతో భారతీయ జనతా పార్టీ పనిచేయాలి, నైతిక విలువలతో భారతీయ జనతా పార్టీ పనిచేయాలి, జాతీయ భావజాలంతో పనిచేయాలి, కుహాన లౌకికవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి అనేటువంటి ఆలోచన విధానంతో పార్టీ ఆ రోజు